నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నించేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. అయితే ఈరోజు వైఎస్ జగన్ గారి పర్యటన అయితే జరుగుతుంది బంగారుపాలెంలో. అయితే ఎన్నో సంఘటనలు అయితే చోటు చేసుకుని, ఒక పక్క మామిడికాయలు అది రోడ్డు మీద పడేయటం కావచ్చు, లేదంటే ఒక జర్నలిస్ట్ని దాడి చేయడం కావచ్చు, ఇంకా చాలా ఎన్నో పోలీసుల పైన దాడులు కావచ్చు, ఎన్నో జరుగుతున్నాయి. అసలు ఈ పర్యటన గురించి మీరు ఏమని చెప్తారు? మీరు నిజంగా ఎప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటంటే దండుపాళ్యం బ్యాచ్ దండయాత్రకు వెళ్ళింది బంగారుపాళ్యం మీద. అసలు అక్కడ రైతులే ఈ రోజున గో బ్యాక్ జగన్ అని చెప్పి నిరసనలు తెలియజేస్తున్నా, ఎక్కడా కూడా మీరు రావద్దని చెప్పేసి ప్లకార్డ్స్ పట్టుకొని ఎక్కడికక్కడే భారీ ఎత్తున ఒక ఉద్రిక్తమైన పరిస్థితి. అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, అసలు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒక రాక్షసుడు జగన్. ఈ రోజున అక్కడ రైతులకు ఇబ్బంది లేకుండానే ఏదో క్రియేట్ చేయడానికి నువ్వు వెళ్ళావు. నిన్ననే వీళ్ళు ఆ ట్రక్కుల్లో మామిడి పళ్ళు తరలించి పెట్టడం ఉన్నాడు కదా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే ఒక భూబకాసురుడు. ఆ భూబకాసురుడు ఏదైతే ఇదంతా కూడా ఈ వికృత చేష్టలకి కాండలకి ఈ రోజున కారణం అవుతున్నాడంటే అతను ప్లాన్ చేశాడు. రేపు వచ్చేపాటికి అక్కడ కొంతమంది వాళ్ళంతా రైతులు కాదు, ఏ రైతు అయినా సరే అట్లా పారబోస్తాడా? మనం చూస్తున్నాం ఎంత ఘోరాతి ఘోరంగా. అవన్నీ కూడా ఏదో వీళ్ళు ఎలా తీసుకెళ్తున్నారంటే తినే పళ్ళు, అసలు మామిడి పళ్ళు అంటే ఎలా చూస్తున్నాము మరి, ఈ రోజున ఎంత ఖరీదు పెట్టి కొంటున్నాము ఎవరైనా. అలాంటి 6 కాలం పండించి రైతు ఎంతో కష్టపడి మరి చివరికి ఆ గిట్టుబాటు ధర లేకే కదా ఈ రోజున ప్రభుత్వం చేతిలో ఆదాయం లేకపోయినా, అంత డబ్బు లేకపోయినా దాదాపుగా 250 కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళకి మద్దతు ధర ప్రకటించింది. వీళ్ళు చెప్తారు వేరే రాష్ట్రం కర్ణాటకలో 16 రూపాయలు అమ్ముతున్నారని. మరి ఎందుకు అక్కడి నుంచి ఇక్కడికి లెటర్ రాశారు? మీరు మా దగ్గర ఉన్న మామిడి పళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి తరలిస్తాం, మీరు కొనుగోలు చేయండి అని. ఎందుకంటే అక్కడ గిట్టుబాటు ధర లేదు. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా సబ్సిడీ అమౌంట్ మేము అడుగుతున్నామంటే వాళ్ళు ఇంకా అందజేయలేదు. కాబట్టి అక్కడ రైతు ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి అక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలి అనే దాని మీద ఆంధ్ర రాష్ట్రానికి లేఖ రాయటం జరిగింది. మరి ఇవన్నీ కూడా ప్రజలకి వినిపించేలా కనిపించేలా మనం చెయ్యాలి అనేది ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా, రైతులు ఎట్లాంటి ఇబ్బంది పడట్లేదు, ప్రతి పౌరునికి బాధ్యత ఉంది ఈ రోజున. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షసమైన క్రీడ ఏదైతే ఉందో, ఒక రాక్షసుడు ఆడుతున్న ఆట, మనుషులతో ఆడుతున్నాడు, నరరూప రాక్షసుడు. ఇక్కడ చూస్తుంటే ప్రజల ప్రాణాలతోటి అక్కడ రైతులకు ఏ ఇబ్బంది లేకుండా నువ్వు ఈ రోజున ఆ ప్రోగ్రాం ఎందుకు పెట్టావు? ఇక్కడ రక్షించే రక్షక భటుల్ని, అదేవిధంగా ఒక న్యూస్ని ప్రజల్లో తీసుకెళ్లే జర్నలిస్ట్ని నిజంగా ఇది మాత్రం ఉపేక్షించకూడదు. వెంటనే కేసు ఫైల్ చేయాలి. ఎక్కడికెళ్ళినా ఏదో ఒక విధ్వంసం. ఏదైతే వీళ్ళ ఒక ఏకైక ఎజెండా ఏంటంటే ఏదైనా ఒక విధ్వంసాన్ని సృష్టించాలి, ఒక వికృతమైన చేష్టలు అక్కడ చేయాలి, రాక్షసానందం పొందాలి. ఇదే జరుగుతుంది. ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడైనా మనం చూస్తామా? అసలు ఈ రోజున 500 మందికే పర్మిషన్ ఇచ్చారు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒకే మాట వినిపిస్తుంది. కానీ 500 మందికి ఎందుకు పర్మిషన్ ఇచ్చారంటే అక్కడున్న యార్డు పరిమితి ఉండిద్ది. అది ఎంత వైశాల్యం ఉంది ఏంటి, దాంట్లో ఒక లిమిటేషన్. మనం ఇప్పుడు ఒక కళ్యాణ మండపం బుక్ చేసుకుంటామండి, ఇదిగో దానికి ఇంతవరకే లిమిట్. 200 మందే పడతారంట, 400 మందే పడతారంట. అంత మించి పడితే ఏం చేస్తారు? ఎక్కడేస్తారు? ఎక్కడ కూర్చోబెడతారు? ఈ రోజున అక్కడ కూడా సెక్యూరిటీ ఉండిద్ది జగన్మోహన్ రెడ్డితో. మరి ఏదైతే వాళ్ళు పెట్టుకున్న రైతులు నిజమైన రైతులు కాదు, మరి వాళ్ళు ఉంటారు, ఈ వచ్చిన కార్యకర్తలు నాయకులు అందరూ ఉంటారు. మరి ఇవన్నీ కూడా అక్కడ ఎంత ఉంది ఆ వైశాల్యం, దాంట్లో ఎంతమంది అయితేనే సేఫ్గా ఉండిద్ది అనేది పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చాక 500 మంది మాత్రమే రావాలని. మరి ఈరోజు ఏం చేశాడు? వాళ్ళల్లో వాళ్ళు మద్యం సేవించి కొట్టుకున్న దానికి ఈయన చిలవలు పలవలు చేసి నా కార్యకర్తని కొడతారా రక్తం వచ్చేటట్లని. అక్కడ బంగారుపాళ్యంలో ఉన్న ఎస్ఐ గారే అతను కర్చీఫ్ తీసి కట్టుకట్టాడు. వాళ్ళు అక్కడ తాగిన వాళ్ళు ఎవరో కొట్టారు. అసలు ఎవరిని ఎవరు కొట్టారు అనేది కూడా ఈ రోజున తెలియాలి. వాళ్ళు వైసీపీ వాళ్ళ, టీడీపీ వాళ్ళ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మనుషుల? అసలు మీరు వెళ్ళిన కార్యక్రమం ఏంటి, మీరు చేస్తున్న పనులేంటి? ఈ రోజున దాన్ని చిలికి చిలికి గాలివాన. అందుకనే కదా నీకు పర్మిషన్ ఇవ్వమంటున్నారు. అసలు ఎప్పుడో జూన్ 1st వీక్లో వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురయ్యింది. వెంటనే స్టేట్ గవర్నమెంట్ దాని మీద స్పందించింది, దానికి తగ్గ గిట్టుబాటు ధర ఇచ్చింది. చక్కగా వాళ్ళ అంతా కూడా మార్కెట్ కూడా అయిపోతుంది. ఇంకా పంట ఎక్కడుంది? ఇంకో 10 రోజుల్లో అయిపోయిద్ది. ఇంకో 10 రోజుల్లో 11 రోజుల్లో అయిపోయే పంట కోసం ఈ రోజు నువ్వు వచ్చి చేసేది ఏంటి అక్కడ? నిజంగా వీళ్ళు దండుపాళ్యం బ్యాచ్, జగన్మోహన్ రెడ్డి అండి జే బ్యాచ్. ఇంత నీచాతి నీచంగా దిగజారిపోయి నీ రాజకీయ లబ్ధి కోసం ఎవరి ప్రాణాలతో ఈ రోజున నువ్వు చెలగాటాలాడతావు, ఇంత నీచానికి దిగజారుతావు. ఎలా చూడాలి వీళ్ళని? ఏ విధంగా క్షమించాలి? ఏ విధంగా వీళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి? ఇలాంటివి చేయటానికా? సంఘ విద్రోహ శక్తులు వీళ్ళంతా కూడా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి,
మరి ఇట్లాంటి వ్యక్తుల్ని ఎందుకు బయట ఉంచుతున్నారు? ఇట్లాంటి వ్యక్తుల్ని ఆ మిథున్ రెడ్డి జైల్లో ఉన్నట్లున్నాడు. మరి ఆయన చెప్తాడు నేను అసలు ఏ పాపం ఎరగనని. ఈ రోజున ఈయన చెప్తాడు బాత్రూంలో కాలు జారి పడ్డాను, అందుకని నాకు చెయ్యి ఇరిగింది, కాబట్టి నన్ను అప్పుడే కోర్టుకు పిలవద్దు, పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయొద్దని. చేసేవన్నీ కూడా ఈ పనులు, చెప్పేవన్నీ ఇంకా జగన్మోహన్ రెడ్డి చెప్తాడుగా, చెప్పేవన్నీ శ్రీరంగ నీతులని, అవి వాళ్ళకే కరెక్ట్గా సరిపోతాయి పోల్చుకోవటానికి. రైతులకి మద్దతు ధర రావట్లేదు కాబట్టి ఇప్పుడు ఇంతమంది జనం వచ్చారు నా దగ్గరికి అని అంటున్నారు కదా, దీన్ని ఎలా చూస్తారు? ఇక్కడ రైతులకి మద్దతు ధర రావట్లేదని ఇంతమంది జనం వచ్చారంటున్నారు. అక్కడ రైతులు రావాలా, జనాలు రావాలా? ఇక్కడ జన సమీకరణ చేయటం వేరు, రైతులు రావటం వేరు. ఈ రోజున రైతులు స్వచ్ఛందంగా నీ కోసం ముందుకు వచ్చేసి గో బ్యాక్ జగన్ అని మనం చూస్తూనే ఉన్నాం. అసలు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్నాడంటే ఏం జరిగిందో తెలుసా అండి మీకు? నిన్నటి నుంచి బళ్ళ మీద మామిడి పళ్ళు పెట్టుకుని అమ్ముకోవడానికి లేదు. ఎక్కడొచ్చేసి వీళ్ళు ఎక్కడ మన ఫ్యాక్టరీలోకి వెళ్ళి పల్ప్ అవ్వాల్సిన మ్యాంగోస్ వీళ్ళ కాళ్ళ కింద పడి ఆ మట్టిలో నలిగిపోతాయో అని. మరి ఎక్కడైనా మామిడి పండు చాలా సెన్సిటివ్ ఫ్రూట్, అది ఏ చిన్న డ్యామేజ్ అయినా కూడా పాడైపోతుంది రేపటికి. ఈ రోజు అది గంటల్లోనే మారిపోతూ ఉండిద్ది. మరి అలాంటి పండుని మరి వీళ్ళు వికృతమైన చేష్టలతో వాళ్ళకి ఎక్కడ డ్యామేజ్ చేస్తారని. ఇంతకంటే ఇంకో ఘోరమైన విషయం ఏంటంటే, ఏ గిట్టుబాటు ధర అయితే లేదని జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్తున్నాడో ఆ గిట్టుబాటు ధర ఉంది ఈ రోజున. కానీ నిన్నటి నుంచి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే క్వింటాకు 10 రూపాయలు పడిపోయిందంట వాళ్ళకి. ఇంకా ఏ విధంగా చూడాలి? రైతులు చెప్తున్నారు అసలు పంట ఎలా పండిద్ది, ఏ సీజన్లో పండిద్ది, ఏ ప్రాంతంలో ఏ ఫ్రూట్ అంటే ఏ రకమైన మ్యాంగో పండిస్తారు అనే వివరాలు అసలు జగన్మోహన్ రెడ్డికి తెలుసా? ఒక రైతు మాట్లాడుతున్నాడు, నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇంటర్వ్యూ చేస్తాను, ఆ ఇంటర్వ్యూలు అన్నీ చెప్పాలని ఆయన అడుగుతున్నాడు. రైతులు అలా ఉన్నారు ఈ రోజున. మాకే ఇబ్బంది లేదు, అసలు జగన్మోహన్ రెడ్డి రావద్దు, గో బ్యాక్ జగన్, నువ్వు అసలు రావటానికి వీలు లేదు, నిన్నటి నుంచి మాకు అమ్ముకోవటానికి లేదు. పాపం వాళ్ళంతా వ్యాపారస్తులు, ఆ ఫ్రూట్స్ అమ్ముకోవాలంటే అక్కడెక్కడ కూడా పెట్టే పరిస్థితి లేదు. ఎక్కడ వీళ్ళంతా కూడా అదంతా విధ్వంసం చేస్తారని వాళ్ళు బిక్క చచ్చిపోయి ఏంటి జగన్మోహన్ రెడ్డి రావటం ఏంటి, మాకు ఈ కర్మ ఏంటి అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నారు. ఎంగిల్ చేత్తో కాకిని తెల్చాడు, పిల్లికి బిచ్చం పెట్టాడు. ఏ రోజు 5 సంవత్సరాల అధికారంలో ఉండి ఏం గాడిదలు కాశాడు చెప్పమనండి. ఇప్పుడు ఏదో గాడిదలు కాశారని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వేం గాడిదలు కాసావో చెప్పు. ఇప్పుడు 5 సంవత్సరాల అధికారంలో ఉండి మల్లెపూలు పంట ఉంది, అది పూల తోటలు, వాళ్ళకి ఏదైనా నువ్వు ఉపయోగకరమైన చేసావా పూల తోటలు వాళ్ళకి? మరి అదేవిధంగా ఏ పంటలైనా సరే, మామిడి, అరటి, చెరకు, పసుపు, ఏదైనా రాష్ట్రంలో ఉన్న అన్ని పంటల్లో దేనికైనా గిట్టుబాటు ధర ఇచ్చావా? నువ్వు పరదాలు కట్టుకొని తిరిగి 5 సంవత్సరాలు మొహంగాని పడకుండా మరి ఈ రోజున ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? గాడిదలు కాసి, నువ్వేం గాడిదలు కాసి 5 సంవత్సరాలు చెప్పు. ఏ విధమైన మద్దతు ధర ప్రకటించా? ఎవరికైనా ఏదైనా ₹1 ఇచ్చిన పాపాను పోయావా? ఎవరికైనా సబ్సిడీ ఇచ్చావా? మందు అమ్ముకోవటం, తయారు చేసుకోవటం, అందరి ప్రాణాలు తీయడం, ఇదే సరిపోయింది జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ళు. ఈయనేం గాడిదలు కాశాడో చెప్పమనండి ఫస్ట్. ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని గాడిదలు కాశారని అడుగుతున్నాడు కదా, ఈయనేం గాడిదలు కాశాడు? ఏ గాడిదలు కాస్తే 11కు పరిమితం అయ్యాడు? ఏ గాడిదలు కాస్తే ప్రతిపక్ష హోదా లేకుండా పక్కన పడేశారు? ప్రజలు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున ఏమి పని పాట లేకుండా వంకలు లేనమ్మ డొంకలు పట్టుకొని ఎతికినట్లుగా ఈ రోజున తగుదునమ్మా అని వెళ్ళాడు. అక్కడికి ఏం చేయటానికండి? ఏం చేయటానికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి? ఈ రోజున అక్కడ ఎంత ఇబ్బంది క్రియేట్ చేస్తున్నారు, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అక్కడ. ఏమన్నా నీ వల్ల ఉప్పు గల్లంత ఉపకారం ఉందా రాష్ట్రానికి? ఏం చేయటానికి? నెత్తినేసుకొని కొట్టుకోవడానికి అన్నట్లుగా ఇట్లాంటి వాళ్ళు ఊరు పేరు లేకుండా ఏదో యలహంక ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ తిరుగుతూ ఉండకుండా ఉత్తిత్తి పెట్టలాగా ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకొని ప్రజల ప్రాణాలతో చెలగాటాలాడి జగన్మోహన్ రెడ్డి గో బ్యాక్ జగనే. నిజంగా ఇట్లాంటి వ్యక్తి వల్ల ఉప్పు గల్లంత ఉపకారం కూడా లేదు రాష్ట్రానికి. ఎవ్వరికి ఏమి ఎంగిల్ చేత్తో కాకిని దిల్చడం అంటే, మనం భోజనం చేసేటప్పుడు అన్నం మెతుకులు ఉంటాయి కదా చేతికి, ఆ చేతితో కూడా ఇదిలిస్తే ఆ కాకి ఆ మెతుకులు ఎక్కడ తింటాయి అని చెప్పి కూడా అట్లా ఇదిలిచ్చే ఆ రకం చెందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చూసాం, కన్న తల్లి మీద కేసులు, చెల్లి మీద కేసులు, బయటకు నెట్టిచ్చాడు, ఫోన్ కాల్స్ వింటాడు దొంగతనంగా. మళ్ళీ ఇట్లాంటి పిచ్చి మాటలు, కంపెనీలకు 200 మెయిల్స్ పెట్టాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కంపెనీలు రాకుండా. ఏ విధంగా చూడాలి? ఏం మంచి చేస్తానికి వస్తున్నాడు రాష్ట్రానికి? 200 మెయిల్స్ పెట్టించాడు. లేళ్ళ అప్పిరెడ్డి ఉన్నాడు దాంట్లో, ఇంకా చాలా మంది ఉన్నారు ఈ నాయకులు, మామూలు నాయకులు కాదు, సకల కళా వల్లభులు అందరూ. మరి వీళ్ళు చెప్తారు ఈ రోజున రాష్ట్రానికి నేనేదో ఉద్ధరిస్తాను, మరి ఉద్ధరించడానికి నేను పుట్టాను, జగన్మోహన్ రెడ్డి స్పెషల్ మనిషి అని చెప్పి వాళ్ళ ఎవరో చెప్పారు మొన్న మధ్య సాక్షి ఛానల్లో. వీళ్ళ పేపర్ ఎంత వేస్టో, వీళ్ళ ఛానల్ ఎంత వేస్టో, ఈ మనిషి కూడా అంతే. ఇట్లాంటి వ్యక్తి నిజంగా ఇంతకుముందు ఎవరు చూడలేదంట, ఇక ముందు చూడకూడదని కోరుకుంటున్నారు. రాజకీయాల్లో పనికిరాడు. ఇంత దారుణమా? ఎక్కడా లేదు. ప్రజలే ఈ రోజు నిన్ను చీపో అంటున్నారు. ఎందుకంటే కొన్ని విలువలు ఉంటాయి. ఈయన చెప్తాడు కదా విలువలు, విశ్వసనీయతని, అది నువ్వు కోల్పోయావు ప్రజల్లో.
దానివల్ల ఈ రోజున 11 పరిమితమై పక్కన కూర్చున్నావు. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు కదా, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడుతున్నావా? 11 నిమిషాలు 11 సెకండ్ల నుండి బయటికి వెళ్ళిపోయారు 11 మంది. దొంగ సంతకాలు చేశారు అసెంబ్లీలో. వీళ్ళు ఈ రోజున మీకు నిజంగా ప్రజల పట్ల ప్రేమే ఉందని చెప్పేసి ఎవ్వరూ అనుకోవట్లేదు. ఉంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడేవాళ్ళు, ఈ రోజున రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో లేకుండా కూడా ఉండేవాళ్ళు కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గో బ్యాక్, నిజంగా వద్దు. అయితే కూటమి ప్రభుత్వం తన పైన కక్షపూరిత రాజకీయాలు చేస్తుందని అంటున్నారు వైఎస్ జగన్ గారు. ఎలా చూస్తారు? ఏ విధంగా చేస్తున్నారు? కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు, కుట్ర చేస్తున్నారు మీద ప్రతి పర్యటన కూడా అట్లా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారు అంటున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఒకటే మాట. ఈ రోజున ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలుసా అండి? ఒక్క మాట, సప్త సముద్రాల అవతలున్నా కూడా లాక్కొచ్చి బట్టలు ఊడదీసి సమాజం ముందు నిలబెడతాను, ఒక్కొక్కరు అంతు చూస్తాను, రప్ప 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 నరికేస్తానని. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా? సప్త సముద్రాల అవతలున్న వాళ్ళు కూడా ఎలా వాళ్ళకి వీలైతే అలా వచ్చేసి ఓట్లేసి వెళ్ళారు. ఈ రోజున మనం చూసాం, దేశ విదేశాల నుంచి వచ్చారా లేదా? మరి ఆయనకి ఈయనకి ఎంత తేడా ఉంది? మరి ఎవరు ఈ విధంగా మాట్లాడుతున్నారు? ఈ రోజున నిన్ను చీపో అని పక్కన పడేశారు కదా, నిన్ను ఎవరు ఇబ్బంది పెడుతున్నారు? నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టావు? రాష్ట్ర ప్రజల్ని 5 సంవత్సరాలు పీల్చి పిప్పి చేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి అందుకనే కదా ఈ రోజున భయభ్రాంతులకు గురయ్యి ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడెప్పుడు బటన్ నొక్కేద్దామా, ఈ బటన్ నొక్కే ముఖ్యమంత్రిని ఎప్పుడు బటన్ నొక్కి పక్కన పడేద్దామని చెప్పి చూశారు. నువ్వు కదా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నావు, నువ్వు కదా అధికారంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కంపెనీలు రాకుండా చేయటం కోసం, అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో అమరావతి అభివృద్ధి జరగకుండా ఉండడం కోసం అక్కడ ఏదో ఒక డిసీజ్ ఉందని చెప్పి మాట్లాడారా? దేవతల రాజధాని అంటే వేశ్యల రాజధాని అని మాట్లాడి దుర్మార్గంగా నీచంగా వీళ్ళ ఛానల్లో వీళ్ళ పేపర్లో రాసే రాతలు పిచ్చి రాతలన్నీ రాసుకుంటూ ఎవరు చేస్తున్నారు ఈయన మీద కుట్రలు కుతంత్రాలు? ఈయన బాబాయ్ చంపిన దానికంటే కుట్రలు ఉన్నాయా? ఈయన తల్లిని చెల్లిని బయటికి నెట్టేసిన దానికంటే కుట్రలు ఉన్నాయా? ఈయన ఈ రోజున రాష్ట్రానికి చేసే 5 సంవత్సరాలు అడ్డగోలుగా దోచుకొని మద్యం కుంభకోణంలో చేసిన దానికంటే కుట్రలు ఉన్నాయా? దేనికి సమాధానం చెప్పమనండి? లేపాక్షి భూములు, బ్రాహ్మణి భూములు, ఈ రోజున చూస్తే సరస్వతి పవర్సు, దేని గురించో చెప్పమనండి. ఈయన కుట్రలు కుతంత్రాలు ఎవరి దగ్గర నుంచి లాక్కున్నాడో? 16 నెలలు జైల్లో ఉండొచ్చి ఒకే ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజల్ని ఏ విధంగా దోచుకున్నాడు? ఈయన కదా కుట్రలు కుతంత్రాలు చేసి ప్రజలను మోసం చేశాడు 5 సంవత్సరాలు. ఏ పేరుతో అందలం ఎక్కి కూర్చున్నాడు? ఏ విధంగా నారాసురు రక్త చరిత్రని రాసి పేపర్లో ఈయన ఎవరిని మోసం చేశాడు? ప్రజల్ని ఎవరు చేస్తున్నారు కుట్రపూరిత రాజకీయాలు? జగన్మోహన్ రెడ్డి చేసి వచ్చాడు కుట్రపూరిత రాజకీయాలు, ఇంకా చేస్తూనే ఉన్నాడు. ప్రజల మీద కక్ష కట్టాడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద. నాకు ఓట్లేసి గెలిపించలేదని ఈ రోజున ఎందుకు ఈ కార్యక్రమాలు పెట్టుకుంటున్నాడు అంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కక్ష కట్టిన జగన్మోహన్ రెడ్డి. ఇది క్లియర్గా చెప్పుకోవచ్చు మనం. ఎందుకు కక్ష కట్టాడు అనవచ్చు. ఓట్లేసి గెలిపించలేదు కదా, గతంలో చూసాం. వాళ్ళ అమ్మను ఓడించారని చెప్పేసి విశాఖ ప్రజల మీద ఆయన కక్ష కట్టాడు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి మీద కక్ష కట్టాడు. ఆంధ్ర రాష్ట్రం బాగుపడటం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. ఎందుకంటే మనం ఎంతో గొప్పగా ఒక చరిత్ర ఉంది అమరావతికి అని చెప్పి ప్రపంచం అంతా తెలుసా చరిత్ర. మరి అంత గొప్ప చరిత్ర ఉండి దేవతలు పరిపాలించిన రాజధాని అని చెప్పి అమరలింగేశ్వరుడు ఉన్నాడని చెప్పేసి అంత గొప్పగా చెప్పుకుంటుంటే ఎంత దుర్మార్గంగా ఎంత నీచంగా మాట్లాడిచ్చాడు. మరి ఇంతకంటే ఇంకేం కావాలి జగన్మోహన్ రెడ్డి? ఎవరు చేస్తున్నారు కుట్ర, ఎవరు చేస్తున్నారు కుతంత్రాలు? నీకన్నానా? కుట్రపూరిత రాజకీయాల కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రోజున ఆయనే మాట్లాడాలి. ఇవన్నీ వినేవాళ్ళు ఎవరు లేరు, అంతా అయిపోయింది, చాప్టర్ క్లోజ్. ఇంకా ఇంతటితోటి ఒక్కసారి ఒకే ఒక ఛాన్స్ అన్నావు, నో ఛాన్స్ అని చెప్పి ప్రజలు నిన్ను పక్కన పడేశారు. కాబట్టి ఇకనైనా సరే 5 సంవత్సరాలు ఏం గాడిదలు కాసావో చెప్తే వింటారు ప్రజలు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.